ఇక డీటెయిల్స్ చూస్తే సిపిఐ నాయకులు కామ్రేడ్ దాదే శంకర్ 34వ వర్ధంతి కార్యక్రమానికి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భుక్తాపూర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం పట్టణంలోని ఈదుల్లా సావర్గంలో శంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. సిపిఐ ప్రజా పోరాటాలతో ఎనలేని ఆదరణ పొందిందన్నారు. ఎంతోమంది ఉమ్మడి జిల్లాలు అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా జిల్లా నుంచి సేవలు అందించారని తెలిపారు. కామ్రేడ్ దాది శంకర్ వర్ధంతిని స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్ దాది శంకర్ వర్ధంతిని ఆదిలాబాద్ పార్టీ శాసనసభ్యులు కామ్రేడ్ దాది శంకర్ వర్ధంతిని దాది శంకర్ 39 డిసెంబర్ 26, 1920 సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. అట్లనే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ నుండే పూర్తి నాయకత్వం బెల్లంపల్లి కానీ, నిర్మల్ కానీ, బైసా కానీ, మంచిర్యాల కానీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది కేవలం ఆదిలాబాద్. అందులో దాది శంకర్ గారు సభ్యత్వం తీసుకున్న తర్వాతనే సిపిఐ పార్టీ మరి ముందుకు పోయింది. ఆనాటి నుండి అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరి సిపిఐ పార్టీలో జిల్లాలో ఒక బలమైన పార్టీ ఆదిలాబాద్లో కూడా 4 సార్లు దాది శంకర్ గారు ఒకసారి, అట్లే కస్తారామకృష్ణ గారు, డాక్టర్ బుల్లెనవారు గారు, ఇట్లా 4 పర్యాయాలు శాసనసభ్యులుగా, 4 పర్యాయాలు మున్సిపల్ చైర్మన్గా బుల్లెనవారు ఇట్లా రావడం. సిపిఐ పార్టీ 1941 నుండి నేటి వరకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఉద్యమాలు చేస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా 100 సంవత్సరాలు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు పార్టీ నాయకులు. బ్యాన్ చేయడము, పార్టీని రద్దు చేయడము, పార్టీ కనిపిస్తే కాల్చేది అనేక చరిత్ర గల సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో. అందుకే 39వ వర్ధంతిని సిపిఐ ఈదుల్లా సావర్గంలో సిపిఐ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో దాది శంకర్ గారు 39వ వర్ధంతిని చేస్తా ఉన్నాం. అటు శ్రేణులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తాం. డిసెంబర్ 26